నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎందుకు స్పెషల్ వ్యక్తి అన్నానంటే ఆయన మాట్లాడితే మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది. ఆయన మోటివేట్ చేసే విధానం చూస్తే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనం ఏదైనా సాధించగలమనే ఒక పాజిటివ్ హైప్ క్రియేట్ అవుతుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆయన వీడియోస్ చూసినా, ఆయన మాట్లాడే విధానం చూసినా కూడా. సో ఆయన గురించి చెప్తున్నాను, ఆయన మీకు తెలుసు. కానీ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన గురించి మాట్లాడడం, ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించి ఇదంతా చెప్తున్నాను అనమాట. ఆయన మరెవరో కాదు, హరీష్ తెనీటి గారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారి నుంచి మంచి మంచి మోటివేషన్స్ మనం కూడా తీసుకుని ఇన్స్పైర్ అవుదాం. రైట్, హరీష్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇంటర్వ్యూ దొరకడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇప్పుడు స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం సార్, లేదా ఒక పిల్లల గురించి మాట్లాడుకుందాం. మీరు పిల్లలకి సంబంధించి చాలా సెషన్స్ కండక్ట్ చేశారు. వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మెంటాలిటీని గురించి కానీ అబ్జర్వ్ చేసి చాలా సెషన్స్ కండక్ట్ చేశారు. కాబట్టి ఫస్ట్ పిల్లల దగ్గర నుంచి వద్దాం సార్. రీసెంట్గా ఒక న్యూస్ చూశాను, అమ్మాయిని ప్రిన్సిపాల్ మ్యామ్ తిట్టారని చెప్పేసి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేయడము, అది ఆ నెగిటివ్లోకి వెళ్ళి అమ్మాయి కాళ్ళు పోగొట్టుకున్న పరిస్థితి రీసెంట్గా వచ్చింది న్యూస్ అనమాట. అంటే ట్రాక్ మీదకి వెళ్ళిపోయింది, సడన్గా ట్రైన్ రావడం, తను 2 కాళ్ళు పోగొట్టుకుని మొత్తం ఎంటైర్ లైఫ్ని స్పాయిల్ చేసుకుంది. అది ఆ పిల్లకే కాదు, పేరెంట్స్కి అదొక పెద్ద పనిష్మెంట్, లైఫ్ లాంగ్ పనిష్మెంట్. అండ్ స్కూల్కి సంబంధించి కూడా అంతే. ఎందుకు పిల్లలు ప్రతి చిన్న విషయాన్ని టీచర్ తిట్టారనో, కోపడ్డారనో, లేకపోతే ఎక్కువ వర్క్స్ ఇస్తున్నారు ఈవెన్ అలా కూడా పిల్లలు ఎందుకు అంత సెన్సిటివ్గా మారిపోతున్నారు? ఇందులో పెద్దవాళ్ళ తప్పుందా, టీచర్స్ తప్పుందా, అసలు ఏం జరుగుతుంది సొసైటీలో, ముఖ్యంగా పిల్లల విషయంలో, పిల్లల మనస్తత్వం విషయంలో? చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా అందరము మాట్లాడుకోవాలి. బికాస్ సొసైటీని తయారు చేసుకుంటున్నాం అట్లా. మనకి టీచర్ ఒక మాట అనకూడదు, ప్రిన్సిపల్ చెప్పకూడదు, తల్లిదండ్రులు కొట్టకూడదు, ఏదైనా జరిగితే ట్రామా వచ్చేస్తుంది అని బెదిరిస్తాం. ఓకే, ఎమోషనల్గా పిల్లల్ని వీక్ చేసి అయ్యో ఎందుకు వీక్ అవుతున్నారని మనమే బాధపడుతున్నాం. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే దీన్ని అర్థం చేసుకోలేక, ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోలేక పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పేరెంట్స్కి, జనరేషన్ పేరెంట్స్కి పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియక అదొక కన్ఫ్యూజన్ అవుతుంది. అండ్ అందరూ డబ్బు వెనకాల పరిగెట్టి సుఖంగా ఉంటే చాలు అని సుఖాలకు ఎక్కువ అలవాటు చేస్తున్నారు. సో ఒకవేళ లైఫ్లో అనుకున్నది జరగకపోతే ఎలా డీల్ చేయాలని తెలియట్లేదు. ఇది నేను జనరలైజ్గా అందరికీ చెప్పట్లేదు. చాలా మంచి తెలివైన పిల్లలు ఉన్నారు, వాళ్ళు వెరీ ఇంటెలిజెంట్ అండ్ దే నో హౌ టు డీల్. కొంతమంది వీక్ మైండ్స్ ఉంటారు. సో ఈ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఓకే, పిల్లలు ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాలలో ఎమోషన్స్ని వాళ్ళ త్రూ బాడీలోంచి వస్తున్నప్పుడు ఎలా దాన్ని ప్రాసెస్ చేయాలి అర్థం కాదు. ఒక 2 years పిల్లవాడిని టెరబుల్ 2s అంటాం. 2 years అప్పుడు బాగా పిచ్చి కోపం వస్తుంటుంది, ఇరిటేట్ అవుతుంటారు. అలాంటి టైంలో, టెరబుల్ 2s టైంలో వాళ్ళకి అసలు ఎమోషన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, నాకు కోపం వస్తే ఏం చేయాలి, నాకు బాధ వేస్తే ఎలా మాట్లాడాలి, నాకు ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పాలి, ఇలాంటివి లేక సిచ్యువేషన్ చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. బికాజ్ నేను ఇటు స్పిరిచువల్గా కూడా చూస్తాను కాబట్టి కొంత మానసిక పరిస్థితి మనకి జన్మలుగాను జెనెటిక్గాను వస్తే కొంత మానసిక పరిస్థితి మనము ఇంట్లో తయారు చేస్తాం. చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు ప్రాపర్గా చేస్తే ఇదర్ టూ మచ్ ప్రేమ, లేకపోతే ఇంకా వెరీ స్ట్రిక్ట్ అనమాట. వాడిని కొట్టి వాళ్ళని టార్చర్ పెట్టడము, లేదంటే ఇంకా అతి ప్రేమ, ఏది అడిగితే అది. రోజు చిప్స్ ప్యాకెట్లు, కేకులు ఇవి ఇచ్చేస్తే నేను మంచి తండ్రి. అందుకే ఐ ఆల్వేస్ సే డోంట్ బికమ్ గుడ్ పేరెంట్, బికమ్ ఎ కరెక్ట్ పేరెంట్. మంచి పేరెంట్ అనిపించుకోవాలని నువ్వు ఇంటికి రాగానే చాక్లెట్లు ఇచ్చి, వాళ్ళు టీవీ అడిగితే టీవీ పెట్టి, ఫోన్ కావాలంటే ఫోన్ ఇచ్చి, పిల్లలతో మేము స్పెండ్ చేసేదే సాయంత్రం టైం అండి, ఇంకా ఆ టైంలో కూడా వాళ్ళతో స్ట్రిక్ట్గా ఏముంటాం అనేటట్టుగా ఒక టైప్ ఆఫ్ వాళ్ళ వశంలోకి వెళ్ళిపోయే టైప్ పేరెంట్స్ ఉంటే, ఇంకొకటి ఫుల్లీ నార్సిస్ట్ ఉండి వాళ్ళతో మాట్లాడనివ్వకుండా, నోరెత్తనివ్వకుండా, పిల్లలు ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గర చెప్పే కంటే బయటకు పోయి చావడం నయం అనే ఫీలింగ్ తీసుకొచ్చేస్తే దట్ విల్ ఎండ్ అప్ ఇన్ ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ వస్తాయి. పిల్లల్ని గాజు బొమ్మలా పెంచినన్ని రోజులు ఆ గాజు ఎప్పుడో చోట పగిలిపోతుంది అనే భయం ఉంటుంది. పిల్లల్ని గట్టి చేయాలి మానసికంగా. ఫిజికల్గా ఎలా అయితే పంపిస్తున్నామో మానసికంగా కూడా వి షుడ్ టెల్ దట్ లైఫ్లో ఎస్ఎస్ అండ్ నోస్ రెండూ ఉంటాయి.
ఎస్ అనేవి వస్తాయి, నో అనేవి వస్తాయి, కష్టము వస్తుంది, ఎంజాయ్మెంట్ వస్తుంది. అన్ని టైంలోనూ నీ అనుకున్న ఎమోషన్ పూర్తిగా నువ్వు చెప్పాల్సిన అవసరము ఆర్ సిచ్యువేషను నువ్వు తల మీద తెచ్చుకోకు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా టీచర్ నో అంది, ఎవరైనా తిట్టారు, అమ్మ నాన్న తిట్టారు, ఫ్రెండ్ ఏదో అన్నాడు, నో అన్నాడు, తిట్టాడు, మాటలు ఏదో అన్నారు, నాకేదో ఈగో హర్ట్ అయింది అన్నప్పుడు దాన్ని ప్రాసెస్ చేయడం రావాలి. పిల్లలకి ప్రాసెస్ చేయడం తెలియక దే విల్ ఎగ్జర్ట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. అది ఇంటికి వెళ్ళి చెప్తే అమ్మా నాన్న మళ్ళీ నన్నే తిడతారు అని తెలిసినప్పుడు దే విల్ గో ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. అండ్ ఇంకో యాంగిల్ కూడా ఉందండి హరీష్ గారు. మా అమ్మ నాన్నే నన్ను ఒక మాట అనరు, ఇప్పుడు టీచర్ కానీ ప్రిన్సిపాల్ కానీ నన్ను అంటారా? అబ్సల్యూట్, అదే నా గాజు బొమ్మ. మనం ఎంత గాజు బొమ్మలో పెంచితే ఆ గాజుని ఎవడో ఒకటి పగల కొడతాడు. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్, లైఫ్లో ఇవన్నీ వస్తాయి. నీ మనసుకి నచ్చింది ప్రతి క్షణం జరగదు. ఈ మాట నేర్పించాలి పిల్లలకి. నీకు మనసుకు నచ్చింది చేయరా అనేది రాంగ్ కాన్సెప్ట్. వెస్టర్న్ నుంచి ఎత్తుకొచ్చిన ఇప్పుడు మన తలల మీద రుద్దుతున్నది నీ మనసుకు నచ్చింది చెయ్యి, ఫుల్ సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. అది నా బుక్ ద హాఫ్ సెంటెన్సెస్తో నేను రాస్తున్న పాయింట్ దట్ మనసుకు నచ్చింది చెయ్యి, మనసుకు నచ్చింది దొరకకపోతే ఇంకేదైనా నీ మనసుకు నచ్చేటట్టుగా చేసుకో. అంతేగాని మనసుకు నచ్చింది దొరకకపోతే నేను తాగి రోడ్డు మీద పడిపోతాను, లేకపోతే ఎవరి మీద అరుస్తాను, తిడతాను, అవసరం లేదు. మనసు మాయ, మనసు అనేది మాయ కాంపోనెంట్ మనకి. ఎప్పుడు నువ్వు మనసు మాయలో పడ్డావంటే ఇరుక్కుపోయావు, తిప్పుతుంది మనసు నిన్ను ఇష్టం వచ్చినట్టు. అందుకోసం నన్ను ఒక మాట అన్నారు, నా మనసు ఎలా తీసుకుంటుంది, నన్నే అన్నారు, నన్నే అన్నారు, నన్నే అన్నారు అంటారు టీచర్లు, స్టాఫ్ కాకపోతే ఎవరు అంటారు, నా ప్రిన్సిపల్ కాకపోతే నన్ను ఎవరు అంటారు, అమ్మా నాన్న కాకపోతే ఎవరు చెప్తారు, ఫ్రెండ్స్ ముందు షేమ్ అయ్యాను, ఇలాగా చాలా చెప్తారు. అందుకే నేను పిల్లలకు నేర్పించినప్పుడు ఈ కాన్సెప్ట్ నేర్పిస్తాను దట్ ఎవరైనా ఏదైనా అంటే అది నిజము అని నేను తీసుకున్నప్పుడే నేను అది అవుతాను. ఇక్కడ నుంచి నేను ఆ వాటర్ బాటిల్ తీసేసుకుంటే మీరు నన్ను దొంగ అన్నారనుకోండి, నేను దొంగనా అలా అర్థం చేసుకున్నారేంటి, నేను దొంగనేనేమో అని నా మీద నాకు అనుమానం వచ్చింది అంటే నేను మారుతాను. ఎవరన్నా టీచర్ యువర్ ఇడియట్, నీకు బుర్ర పనిచేయదా అంటే అవును నాకు ఎప్పుడు బుర్ర పనిచేయదు, ఏంటో నాకు అర్థం కాదు, నేను నచ్చనేమో వాళ్ళకి, నేను ఇంకెప్పటికీ యాక్సెప్ట్ కాలేనేమో వాళ్ళకి అనే మైండ్లోకి నువ్వు తీసుకున్నప్పుడే అది నిజమవుతుంది, నీ లైఫ్లోకి వస్తుంది. సో డోంట్ టేక్ ఇట్. చిన్నప్పటి నుంచి ఇది నేర్పించాలి పిల్లలకి దట్ ఎవరైనా ఏదైనా చెప్తే అది నీకు ఉపయోగమా తీసుకో, ఉపయోగం లేదా స్క్రీన్ ఇట్ డౌన్, రైట్ ఇట్ డౌన్ సమ్వేర్, పక్కన పెట్టి ఉంచుకో, నీ లోపలికి కలుపుకోకు. నేను దొంగని కాదు, ఆర్ నేను ఎప్పుడు వేస్ట్ కాదు, నేను చేసినవన్నీ తప్పులు ఉండవు, నేనంత వీక్ కాదు, నాకు నచ్చినవన్నీ జరగవు, నాకు నచ్చిందే జరగాలి అనేది నా మైండ్లోకి తీసుకున్నానంటే నచ్చింది జరగకపోతే బాధేస్తుంది. హరీష్ గారు, కొన్ని సందర్భాల్లో పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, నేను తప్పు చేయలేదు బట్ కానీ మ్యామ్ నన్ను బ్లేమ్ చేశారు, నన్నే అన్నారు, అందరి ముందు అన్నారు, నేను తప్పు చేయకపోయినా నేను తల ఉంచుకున్నాను. ఈ ఫీలింగ్ ఎక్కువగా పిల్లల్లో ఈ మధ్య బాగా కనిపిస్తుంది. అప్పుడున్న సిచ్యువేషన్కి టీచర్కి తెలియకపోవచ్చు, మేబీ ఆ తర్వాత కరెక్ట్ చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు, కానీ అంత చిన్న మనసుకి అది ఒక పెద్ద గాయం లాగానే అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, ఇది మనము రుద్దుతున్నాం అంటున్నా. నేను అంటుంది మనసుకి గాయాలు తగలడం అనేది పెద్ద నాన్సెన్సికల్ థింగ్. ఎందుకంటే మనసు ఉంది, దానికి గాయం అవుతోంది, ఆ గాయాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను అనే రోజులన్నీ ఇరుక్కుంటాం. ఇది ఎంత ఘోరంగా మారిపోతుందంటే టీచర్ నన్ను ఏదైనా అంటే నా దగ్గర పాయింట్ లేకపోతే నేను కన్వే చేస్తాను, ఐ విల్ టెల్ ఇట్. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోలేదు, ఇట్స్ దేర్ హెడేక్, నాది కాదు అనే ఒక సింపుల్ లాజిక్ రావాలి ముందుకి. ఇది పిల్లలకి కష్టమైన ఆ ఏజ్లో నేర్పించకపోయినా, ఎందుకంటే టీచర్ని క్వశ్చన్ చేయాలి, లేకపోతే టీచర్ నేను చెప్పలేదు ఆ విషయం అని చెప్పి గట్టిగా చెప్పాలన్నా నాకు ఆ ధైర్యం లేదు. ఎగ్జాక్ట్లీ, నీకు ధైర్యం లేని దాన్ని తీసుకొచ్చి టీచర్ మీద తోయకూడదు. దట్స్ మై పాయింట్. సో నీకు చెప్పే మెథడ్లో పెట్టడం రాక, ఎలా కన్వే చేయాలో తెలియక, అది టీచర్ నన్ను ఇలా అంది అని తప్పుగా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. అక్కడ ఏం చేయాలి, లేదు దట్ డింట్ హ్యాపెన్, మీరు ఇలా అర్థం చేసుకున్నారేమో, ఇలా చేసి ఉండొచ్చు అనేది పిల్లలకి పేరెంట్స్ నేర్పించాలి. రాకపోవచ్చు, వాడికి ఒక రోజులో అర్థం కాకపోవచ్చు, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, అలా ఎవరైనా ఏదైనా బ్లేమ్ వేసినా ప్రతి బ్లేము తల మీద తీసుకుంటే ఈ రోజుల్లో అయితే అసలు బతకలేం. మీరు చెప్తాను, నేను వీడియోలు చేస్తుంటా కదా, కింద సమ్ నాన్ సెన్స్ తిడతారు, అసలు సంబంధమే టాపిక్ అది కాదు, మనం ఏదో మాట్లాడుతుంటాం,
అయినా అంటే బ్లేమ్ చేయడం ఈ రోజుల్లో కామన్. అది ఉందా లేదా సెకండరీ, ఏదన్నా ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళ నోటితో వాళ్ళు ఏదైనా అనొచ్చు. అన్నవన్నీ నేను నా తల మీద తీసుకోను. ఇది నేర్పించగలిగితేనే పిల్లలు ఇన్ ఫ్రంట్ ఫ్యూచర్లో కూడా బాగుంటారు. నేను ఈ పిల్లలుగా అలా పెరిగిన వాళ్ళు, ఇంట్లో నేను మా అమ్మ నాన్నతో చెప్పుకోలేనండి, కనీసం నా మొగుడితో చెప్పుకుందాం అనుకున్నాను, కానీ మా ఆయన కూడా నా మాట వినడు అనే కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు నేను చూశాను. చాలామందిని చూశాను. వాళ్ళు చిన్నప్పుడు చెప్పుకోలేను, ఇంకా ఎవడో వస్తాడు వాడికి చెప్పుకోవచ్చు, వాడు కూడా నన్ను చెప్పుకొనివ్వట్లేదే అనేసరికి దిస్ వరల్డ్ వోంట్ లిసన్ టు మీ, నేనే ఎప్పుడు తప్పు అనే దాంట్లోకి వెళ్తాను. మానసిక రుగ్మతలు అలాగే వస్తాయి. దట్ అసలు చెప్పుకోవడం ఎందుకు, ఏం చెప్పాలి, అర్జెంటుగా ఏం చెప్పాలి, ఏం ప్రూవ్ అయిపోవాలి, నేను అందరూ ఆహా సీతమ్మ తల్లి, ఆహా శ్రీరామచంద్ర అనాలా ఏంటి, దట్స్ ఓకే, బట్ లెట్ దెమ్ థింక్ వాట్ దే వాంట్ అనేది నేర్పించాలి పిల్లలకి. నువ్వు రైటియస్గా ఉన్నావా లే, అందుకే మనకు అన్ని తిప్పి ఒక మాట చెప్పేశారు, ధర్మం. ఇక్కడ ఏంటి కరెక్ట్, అచ్చే నిన్ను దొంగ అనుకున్నాడా కాదా, నువ్వేమనుకున్నాడా సెకండరీ, నీకు ధర్మం ఏంటి అని ఒక్క మాట వచ్చేస్తుంది. దట్స్ ఇట్. అది పిల్లలకు నేర్పించాలి. నువ్వు నాన్న డూ వాట్ ఈజ్ రైట్, రెస్ట్ ఆల్ డోంట్ వరీ. పిల్లలకు నేర్పించాలి, నీ కరెక్ట్ ఏంటి అది చెయ్యి, ఎవరిని బాధ పెడుతూ మాట్లాడు. టీచర్ అందా మేమున్నాం, మేము మాట్లాడతాం, ఆర్ వీ విల్ గో అండ్ టాక్, ఆర్ నువ్వు లెటర్లో రాసివు. దెర్ ఆర్ మెథడ్స్. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బాధపడిపోకూడదు. ఇప్పుడు ఏదైనా ఎవరైనా అన్నారు, టీచర్ ఏదైనా మాట అంది, నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేయకపోయి ఉండొచ్చు, దేర్ ఇస్ ఎ మెథడ్ టు కన్వే అండ్ లీవ్ ఇట్. నిజంగానే ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి ధైర్యంగా గొంతు విప్పు చెప్పలేకపోతే ఒక లెటర్ రాసి పంపించవచ్చు. ఆర్ అసలు వాళ్ళకి తెలియాల్సిన పని అనుకొని వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు కరెక్టా, ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చిన్నప్పటి నుంచి, వెరీ చిన్నప్పుడు 2 or 3 years వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఒక స్టేజ్ 9 years దాటాక మైండ్ డెవలప్మెంట్లో 9 years ఈజ్ ఎ వెరీ బిగ్ మైల్ స్టోన్. 9 years దాటాక వాళ్ళకి ఇవి నేర్పించాలి పిల్లలకి. దట్ నీకు ఏ బాధ అయినా రావచ్చు, తప్పులేదు, ఆ బాధని కన్వే చేసే మెథడ్స్ ఉంటాయి, తెలుసుకో. నీ కోపం రావచ్చు, ప్రతి వ్యక్తికి కోపం రావచ్చు, ఆ కోపాన్ని కన్వే చేసే మెథడ్ ఉంటుంది. నీకు చాలా చాలా హర్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళు అనే మాటలు నువ్వు చాలా దెబ్బ తగిలి ఉండొచ్చు, కానీ దాన్ని నువ్వు తలలోకి తీసుకుని అది నేను అని నమ్మి నన్నింత మాట అంటాడా అనే దాంట్లోకి ఎప్పుడు పోవద్దు. వాడు అన్నాడు నచ్చలేదు, ఫైట్ ఇట్ అవుట్, మంచిగా మాట్లాడు, డీల్ చేయి ఇన్ ఏ వెరీ పార్లమెంటరీ వే, మంచిగా పద్ధతిగా. వీక్ ఉండమని చెప్పట్లే, భయపడిపోమని చెప్పట్లే, ఆర్ వాళ్ళు ఏదైనా అంటుంటే నోరు మూసుకుని ఉండమని చెప్పట్లే. ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ఎ మెథడ్. ప్రతి దానికి మెథడ్ ఉంటుంది. 2 extremes చూస్తాం మనం. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి చిన్నగా బైక్లా అన్నా కూడా ఓ దిగివాడు అక్కడే రోడ్డు మీద పార్క్ చేసి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ చేసి అక్కడే హీరోయిజం చూపించాలి. అలాంటి మూర్ఖులు ఉన్నారు. ఏమైనా హుత్ అనేసరికి భయపడిపోయి వాడంతా షెల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన కేసు, ఇల్లు కొనుక్కున్నారు, పార్కింగ్లో వేరే అతను వచ్చి పెడతాడు. అతనికి ఇంతకు ముందు ఏదో హెల్ప్ కావాలి అంటే ఈయన 20,000 ఇచ్చి హెల్ప్ చేశాడు. అలాంటి వ్యక్తి నన్ను పోరా అని చెప్పి నా పార్కింగ్లో పెట్టుకున్నాడు అని డిప్రెషన్లోకి వెళ్ళాడు. డిప్రెషన్, సెన్సిటివ్ అయిపోయారు సింపుల్ పార్కింగ్ లాట్ గురించి. ఓకే, నిజంగా అది ట్రబుల్ అయింది, ఫైట్ ఇట్ అవుట్, ఏమవుతుంది. ఈ ధైర్యము మనకు ఉండి తీరాలి. అది చిన్నప్పటి నుంచే బిల్డ్ చేయాలి. చిన్నప్పటి నుంచి బిల్డ్ చేయాలి. ఏ సైడ్కి కూడా నువ్వు టూ మచ్గా వంగిపోకూడదు. అండ్ ఎమోషన్స్, నిజంగా నేను చెప్తాను, మనసుకి గాయాలు అనేవి సినిమాల్లోనే, రియల్ లైఫ్లో అంత సీన్ లేదు. ఎందుకంటే మనసుకి నీకు రియల్ లైఫ్లో అంత సీన్ లేకపోతే సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఎందుకంటే మనం తయారు చేసాం, మనసుకు నచ్చింది, లేకపోతే నా మనసు ఇలా అయిపోయింది, నా గురించి ఏమైనా వేసుకుంటారు, అవసరం, నువ్వు కరెక్టా, ఆర్ యు ఇన్ ధర్మం, ఆర్ యు ఇన్ రైట్, దట్స్ ఎనఫ్. సరే, నాకు సంబంధించి నేను అలా ఆలోచిస్తా. ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చి దాని మీద డామినేట్ చేస్తున్నారు, అప్పుడు నేను అలా కాదు, బట్ ఒకే నేను అలానే, కానీ డామినేట్ చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనల దగ్గర నుంచి, వాళ్ళ మాటల దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి నా మీద రుద్దుతున్నారో అంటున్నారో, పదే ఇదే జరుగుతుంది. అట్లాంటప్పుడు మనసుకు బాధే కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను అంటుంది, వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే బాధ వెయ్యదు అని కాదు, ఖచ్చితంగా బాధ ఉంటుంది. కానీ నీ బాధ నీ లోపల పెట్టుకుంటే నువ్వు పాయిజన్ అయిపోతావు, విషం అయిపోతుంది. బాధ వేసింది, డీల్ విత్ ఇట్, ఫైట్ ఇట్, చెప్పు, మాట్లాడు, కన్విన్స్ చేయి. ఎట్ ద సేమ్ టైం
నీ హెల్త్, నీ ఆరోగ్యము, నీ లైఫ్ అన్నీ ఆగిపోయి కాదు. అబ్సల్యూట్లీ ఇవన్నీ జరగాలి లైఫ్లో. చాలామందిని అంటే ఈ థాట్ అయిపోగానే ఇంకా నాకు డెడ్ అండ్ ఏం కనిపించట్లేదు ప్రపంచం, చచ్చిపోవడం ఒక్కటే మార్గం అనేటట్టుగా మారుతున్నారు. అవసరం లేదంతా. వాడెవడో ఏదో నన్ను డామినేట్ చేయడానికి ట్రై చేస్తే డామినేట్ అవ్వకుండా అంటే చాలా స్ట్రాంగ్ అండి ఆయన పొలిటికల్లీ పవర్ ఉందండి ఏవో చెప్తుంటారు. మా ఆయనతో అమ్మో ఎదురు చెప్తే ఆయన చాలా కోపం వస్తుందని ఈ టైప్లో చెప్తారు. ఎదురు చెప్పలేవా, హ్యాపీగా పడు, డామినేట్ చేస్తే ఎంజాయ్ చేయి. నువ్వు ఎందుకు ఎలాగో ఏమీ చేయలేవు. బాధపడితే ఏముంది, ఒక 1 పైసా అన్న నువ్వు బాధపడితే లాభం వస్తే బాధపడచ్చు. నాకు ఒకవేళ సపోజ్ ఒక అరగంట బాధపడితే ఇంత సమస్య సాల్వ్ అవుతుంటే రోజు బాధపడతా. పాయింట్ ఏంటంటే బాధపడినంత మాత్రాన సమస్య తగ్గదు. దానికి లిస్ట్ రాసుకో, ఇది ప్రాబ్లం, నేను ఎలా డీల్ చేయొచ్చు. ఒక అతను నా మీద డామినేట్ చేస్తున్నాడు, ఎలా డీల్ చేయొచ్చు, అంతే. దీన్ని ఎలా డీల్ చేయొచ్చు నాకు కూడా తెలుసుకోవాలనుంది. బట్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, డీల్ చెయ్యలేను. చాలా నిజంగా కొంతమంది పొలిటికల్లీ స్ట్రాంగ్ ఉంటారు, పవర్ఫుల్ ఉంటారు, సరెండర్ అయిపో, అట్స్ ఓకే. హనుమంతులు వారు కూడా బ్రహ్మాస్త్రం వేస్తే చుట్టబడిపోయి ఆగిపోయాడు. సరెండర్ అవ్వాలి, కానీ ఇష్టం లేకుండా సరెండర్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తే నువ్వు చేయలేవుగా, టాలెంట్ లేదుగా. సో పాయింట్ ఇస్ యాక్సెప్టెన్సీనా, ఇక్కడ యాక్సెప్టెన్స్ ఏం మాట్లాడలేదు. నిజంగా సమస్యని తీర్చగలిగే శక్తి నీకు లేనప్పుడు సమస్యతో ఉండు.